ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. దానికి మీ ఆన్సర్ ఏంటో కమెంట్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి. ఈ భూమి మీద మీకు అతి ముఖ్యమైనది ఏంటి? ఇవి ఒక్కటి ఉంటే చాలు, నేను హ్యాపీగా బ్రతకగలను అని మీరు అనుకునేది ఏంటి? కమెంట్ చేయండి. లేదా అట్లీస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, మీకు మీరు ఆన్సర్ చేసుకోండి అంతే. కొంతమందికి ఇంకా ఆన్సర్ దొరకపోవచ్చు, లేదా పేరెంట్స్, మనీ, హెల్త్, జాబ్, ఎడ్యుకేషన్, ఇలా రకరకాలుగా ఒక్కొక్కరి ఎక్స్పీరియన్స్ బట్టి ఒక్కొక్క ఆన్సర్ రావచ్చు. బట్ ఒక్కసారి థింక్ చేయండి, ఇవన్నీ ఉన్నా కూడా మీలో ప్రశాంతత లేకపోతే హ్యాపీగా ఉండగలరా? జస్ట్ ఇమాజిన్, మీకు మనీ ఉంది, హెల్త్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, మంచి పేరెంట్స్, పార్ట్నర్, కిడ్స్, ఇలా అన్నీ ఉన్నా కూడా మీలో ప్రశాంతత లేకపోతే హ్యాపీగా బ్రతకగలరా? నో. అయితే ఈ ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది? షాపింగ్ మాల్స్, స్విగ్గీ, ఇన్స్టా, ప్లే స్టోర్ కాదు. మీలో మీ ఇంటర్నల్ గా బై డిఫాల్ట్ ఉంటుందని మీకు కూడా తెలుసు, కానీ దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వటమే కష్టం. అయితే ఈ ప్రశాంతతని ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే త్రూ అవుట్ యువర్ లైఫ్ మీరు ఒకే ఒక్క రూల్ ని ఫాలో అవ్వాలి. అది నవ్, లివ్ ఇన్ ప్రెజెంట్. ఓకే, ఇది చాలా కష్టం, ఇంపాసిబుల్, నేను ఫాలో అవ్వలేను అనుకుంటే అట్లీస్ట్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ గురించి ఎక్కువగా థింక్ చేయటం మానేయండి. ఆటోమేటిక్ గా ప్రెజెంట్ లో బ్రతుకుతారు. అది అంతకన్నా కష్టం అనుకుంటే ఆథర్ చెప్పిన రూల్స్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. టైం అనే కాన్సెప్ట్ తో సంబంధం లేకుండా ప్రెజెంట్ మూమెంట్ లో ఎలా బ్రతకాలి అనే దాని గురించి ఈ వీడియోలో చూద్దాం. అంతేకాదు, ఇన్స్టెంట్ గా మీరు ప్రెజెంట్ మూమెంట్ లోకి రావాలంటే ఏం చేయాలన్న టెక్నిక్ కూడా మనం చూడబోతున్నాం. మీ బుక్ షెల్ఫ్ లో ఖచ్చితంగా ఉండాల్సిన బుక్ ఇది. దీన్ని తప్పకుండా చదవండి. ఎక్కువ మందికి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వాలంటే నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. వెల్కమ్ టు ద పవర్ ఆఫ్ నౌ బుక్ సమ్మరీ. యు ఆర్ నాట్ వాట్ యువర్ మైండ్. మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన రూల్ ఇదే. యు ఆర్ నాట్ వాట్ యువర్ మైండ్. ఒకప్పుడు ఒక బెగ్గర్ ఉండేవాడు. అతను 30 ఏళ్లుగా అదే చోట అడుక్కుంటున్నాడు. ఒకరోజు ఒక అతను అటువైపుగా వెళ్తుంటే బెగ్గర్ అతన్ని డబ్బులు అడుగుతాడు. దానికి అతను, నా దగ్గర నీకు ఇవ్వటానికి ఏం లేదు అంటాడు. కానీ ఆ అడుక్కునేవాడు ఒక బాక్స్ మీద కూర్చోటాన్ని అతను గమనిస్తాడు. ఆ బాక్స్ ఏంటని బెగ్గర్ని అడుగుతాడు. దానికి బెగ్గర్, ఏం లేదు, ఇది మామూలు బాక్సే, ఎప్పటి నుండో దీనిపై కూర్చుంటున్నాను అంటాడు. అందులో ఏముందో ఎప్పుడైనా చూసే ప్రయత్నం చేశావా అని అడుగుతాడు. లేదు. అయినా ఇందులో ఏముంటుంది, ఖాళీదా అయి ఉంటుంది అంటాడు. దానికి అతను, అలా కాదు, ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూడు అంటాడు. బెగ్గర్ సరే, అతను అంతగా అడుగుతున్నాడు కాబట్టి ఏముందో చూద్దామని బాక్స్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆ బాక్స్ చాలా పాతది కావటంతో అది ఓపెన్ అవ్వదు. అయినా ఎలాగోలా ప్రయత్నం చేసి ఆ బాక్స్ ని ఓపెన్ చేస్తాడు బెగ్గర్. అది ఓపెన్ అవ్వగానే ఇద్దరు ఆశ్చర్యపోతారు. అందులో ఖజానా ఉంటుంది. దేనిపై అయితే అతను ఇన్నాళ్లుగా కూర్చున్నాడో అది నిజానికి ఖజానాతో నిండుంది. ఇక్కడ మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే మనం కూడా బెగ్గర్లానే. మనం ఎప్పుడు బయట ప్రపంచాన్ని చూస్తాం, మనలో దాగి ఉన్న ఖజానాని ఎప్పుడు చూడం. ఇక్కడ మనం బెగ్గర్ అయితే రైటర్ ఆ బాటసారి. నిజానికి రైటర్ దగ్గర మనకి ఇవ్వటానికి ఏం లేనప్పటికీ ఈ బుక్ ద్వారా మనలో దాగి ఉన్న ఖజానాని మనకి తిరిగి ఇవ్వగలను అంటాడు. నేను బెగ్గర్ని కాదు అని మీరు కోప్పడొచ్చు, కానీ మీరు ఎంత ఆస్తిపరులైనా, మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా, మీలో దాగి ఉన్న ఆస్తిని చూడకుండా బయట ఆనందాన్ని, సెక్యూరిటీని, లవ్ ని, వాలిడేషన్ ని వెతుకుతున్న ప్రతి ఒక్కరూ ఆ బెగ్గర్లానే. మనమందరం మనలో ఉన్న అసలైన ఖజానాన్ని చూడలేకపోతున్నాం. ఎప్పుడైతే దాన్ని మనం చూడగలుగుతామో అప్పుడే మనలో ఎన్లైట్మెంట్ వస్తుంది. ఎన్లైట్మెంట్ అంటే ఏంటి? బుద్ధుని మాట ప్రకారం ఎన్లైట్మెంట్ అంటే ది ఎండ్ ఆఫ్ సఫరింగ్. ఈ స్టేజ్ కి మీరు రీచ్ అవ్వాలంటే మీ ఫస్ట్ రూల్ ని గుర్తుపెట్టుకోండి. మీ మైండ్ ని ప్రాపర్ గా యూజ్ చేయాలి. మైండ్ ని ప్రాపర్ గా యూజ్ చేస్తే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి, లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. అది మీకు కూడా బాగా తెలుసు. కానీ మీరు ఇక్కడ గమనించిన విషయం ఏంటంటే మీరు మైండ్ ని అసలు యూజ్ చేయట్లేదు. ఎస్, మీరు కరెక్ట్ గానే విన్నారు. మైండ్ ని మీరు యూజ్ చేయట్లేదు, మీ మైండే మిమ్మల్ని యూజ్ చేస్తుంది. ఆ స్టేజ్ లో మీరున్నారు. పిచ్చి వాళ్ళకి మనకి తేడా ఏంటో ఎప్పుడైనా మీరు ఆలోచించారా? వాళ్ళకి వచ్చే ప్రతి థాట్ ని బయటకు మాట్లాడుతూ ఉంటారు, కానీ మనం బ్రెయిన్ లో మాట్లాడుతుంటాం, సఫర్ అవుతూ ఉంటాం. అంతే తేడా. అయితే ఇలాంటి మైండ్ తో మీరు ఎలా ఫ్రీ అవుతారు? వాచింగ్ థింకర్ ని ప్రాక్టీస్ చేయండి. అంటే ఏంటి? మీ మైండ్ లో వాయిస్ ని ఇంకో పర్సన్ లా చూడండి. అంటే మీ నుండి మీరు సపరేట్ అయి మీరు ఇంకో పర్సన్ ని చూస్తున్నట్టు మీ ఆలోచనల్ని చూడండి. అదేం ఆలోచిస్తుందో మెడిటేషన్ ద్వారా అబ్జర్వ్ చేయండి. అది ఆలోచించే విధానానికి, చేసే డ్రామాస్ కి నవ్వుకోండి. మీకొచ్చే ప్రతి ఆలోచన నిజం కాదు. అలాగే మీరు, మీ ఆలోచనలు ఎప్పటికీ ఒక్కటి కాదు అన్న విషయాన్ని మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి.
లెట్ గో ఆఫ్ పెయిన్. మైండ్ సంగతి ఓకే, అయితే మనలో ఉన్న పెయిన్ ఎలా పోగొట్టాలి? జస్ట్ ఇమాజిన్, ఈ భూమి మీద అసలు మనిషి అనేవాడే లేకపోతే కేవలం చెట్లు, ఇతర జీవులు, జంతువులు మాత్రమే ఉంటే ఎలా ఉంటుంది? జంతువులు పోట్లాడుకొని ఈగొని పెంచుకుంటాయా? పాత పగలు, కక్షలు అనే కాన్సెప్ట్ వాటికి తెలుసుంటుందా? బర్డ్స్ కి టైం తో పని లేదు, చెట్లకి డేట్స్ తో సంబంధం లేదు. అసలు వాటికి టైం అనే కాన్సెప్టే తెలీదు. ఎప్పుడు ప్రెసెంట్ లోనే బ్రతుకుతాయి. దీన్ని బట్టి మీ పెయిన్ కి, సఫరింగ్ కి కారణం ఏంటో అర్థమయ్యే ఉంటుంది కదా, మీ పాస్ట్ అండ్ ఫ్యూచర్. అలా కాదు, ఇప్పుడు నేను కష్టంలో ఉన్నాను, పెయిన్ లో ఉన్నాను అని మీరు అన్నట్టయితే ఒక్కసారి సరిగ్గా ఆలోచించండి. మీరు ఈ క్షణం పెయిన్ లో ఉన్నారా? లేదు. మీరు ఈ వీడియోని చూస్తున్నారు, కానీ పెయిన్ ని ఫీల్ అవ్వటానికి కారణం ఏంటి? ఏ క్షణం అయితే మీ గతంపై ఆలోచన వస్తుందో ఆ క్షణం మీరు పెయిన్ ఫీల్ అవుతున్నారు. మీరు కంటిన్యూగా పెయిన్ లో ఉండటానికి, సఫర్ అవ్వటానికి కారణం ఇదే. అదే ఆలోచనలో కంటిన్యూగా బ్రతుకుతున్నారు కాబట్టి, లేదా ఫ్యూచర్ గురించి భయాలు అన్ని కలిపి మీరు మీ లైఫ్ లోకి పెయిన్ ని తీసుకొస్తున్నారు. అసలు పాస్ట్ గురించి లేదా ఫ్యూచర్ గురించి ఆలోచన లేకపోతే పెయిన్ అనేదే లేదు. యాక్చువల్ గా నిజానికి మీ బాధ అంతా మీలో లేదు, రిపీటెడ్ గా వచ్చే మీ ఆలోచనలో ఉందని గమనించండి. నిజానికి పాస్ట్ ని, ప్రెసెంట్ ని గుర్తు పెట్టుకోగలిగేంత గొప్ప శక్తి మనకు మాత్రమే ఉంది. దాన్ని పాజిటివ్ వేలో యూజ్ చేయటం వల్ల, కంప్లీట్ గా ప్రెసెంట్ లో బ్రతకటం వల్ల ప్రశాంతంగా బ్రతకొచ్చు. మూవింగ్ డీప్లీ ఇంటూ ద నవ్. సరే, పాస్ట్ అండ్ ఫ్యూచర్ కాదు, మీరు కంప్లీట్ గా నవ్ అంటే ప్రెసెంట్ లో బ్రతకాలి. ఎలా? దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు ఏదైనా ఎక్స్పీరియన్స్ ని గుర్తు చేసుకోవాలి. ఉదాహరణకి, మీ ఇంటి దగ్గరలో లేదా ఆఫీస్ కి వెళ్లే దారిలో ఏదో చెట్టు ఉంది అనుకుందాం. రోజు అటుగా వెళ్ళినా కూడా దాన్ని పెద్దగా మీరు నోటీస్ చేయరు, కానీ కనీసం ఒక్కసారి ఏదో ఒక టైంలో దాన్ని మీరు నోటీస్ చేస్తారు. అది కొత్తగా కనిపిస్తుంది. మీరు ఎప్పుడూ నోటీస్ చేయని కొత్త విషయాలు దానిలో చూస్తారు. అలాగే రోజు ఎన్నో సౌండ్స్ వింటారు, కానీ ఒక్క క్షణం సడన్ గా బర్డ్స్ లేదా ట్రాఫిక్ సౌండ్ ని, అట్లీస్ట్ మీ రూమ్ లో ఫ్యాన్ సౌండ్ ని మీరు వినగలుగుతారు. ఇలా ఎక్స్పీరియన్స్ అవ్వని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అయితే దీని వెనక ఉన్న అర్థం ఏంటి? మీరు అప్పుడే సడన్ గా నవ్ అంటే ప్రెసెంట్ లోకి వచ్చారని అర్థం. ఆ క్షణం మీ మైండ్ లో ఏ ఆలోచన లేదని అర్థం. ప్రతి క్షణం అలా బ్రతకకపోయినా అలాంటి క్షణాల్ని మీరు ఎక్కువగా పోగేసుకుంటే వాస్తవంలో ఎక్కువ కాలం బ్రతకగలిగే శక్తి మీకు ఆటోమేటిక్ గా వస్తుంది. రోజు మీ ముందే జరిగే విషయాలు మీకు గుర్తుండవు. కారణం ఏంటి? కళ్ళకు గంతలు కట్టుకున్నారా అంటే లేదు, మీ ఆలోచనలు మబ్బుల్లా మీ మైండ్ ని కమ్మేస్తాయి. దేన్ని మీరు చూడలేరు, నోటీస్ చేయలేరు, ఏం జరిగిందంటే చెప్పలేరు. మీ ఆలోచనలు మిమ్మల్ని ప్రెసెంట్ లో అసలు బ్రతకనివ్వవు. ఒక్కసారి ప్రెసెంట్ లో ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆలోచించండి. ప్రతి పనిని ఇష్టంగా చేయగలుగుతారు. మైండ్ ఫ్రీగా ఉంటుంది, రిలాక్స్డ్ గా ఉంటుంది. మీ ఎదురుగా ఉన్న ప్రతి కలర్ ని నోటీస్ చేయగలుగుతారు, ప్రతి స్మెల్ ని నోటీస్ చేయగలుగుతారు. పక్షుల్ని, ఆకాశాన్ని, అందులో ఉన్న ప్యాటర్న్స్ ని, సౌండ్ ని అన్ని నోటీస్ చేయగలుగుతారు. గాలిని నోటీస్ చేయగలుగుతారు. ఆఖరికి మీ ఊపిరిని కూడా మీరు నోటీస్ చేయగలుగుతారు. ఏ బాధ లేకుండా ప్రశాంతంగా ఉండాలంటే మూవ్ డీప్లీ ఇంటూ నవ్, ద స్టేట్ ఆఫ్ ప్రెజెన్స్. నవ్ అంటే ప్రెసెంట్ లో ఉండటం అంటే ఏంటి? ఈ మెడిటేషన్స్ అన్ని నా వల్ల కాదు, నేను ఈజీగా ఇన్స్టెంట్ గా ప్రెసెంట్ మూమెంట్ లోకి రావాలి అని మీరు అడిగితే దానికి కూడా సొల్యూషన్ ఉంది. అదేంటో తెలియాలంటే ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి. కళ్ళు మూసుకొని నా నెక్స్ట్ థాట్ ఏమై ఉండొచ్చు అని అనుకోండి. ఒకసారి ఇప్పుడు కానీ లేదా వీడియో అయిపోయాక కానీ ఇలా ఆలోచించి చూడండి. ఎలా అయితే ఎలుకలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయని డీప్ కాన్సన్ట్రేషన్ తో పిల్లి ఎదురు చూస్తుందో, అలా మీ కళ్ళు మూసుకొని మీ నెక్స్ట్ థాట్ ఏంటి, ఆ నెక్స్ట్ థాట్ ఏమై ఉంటుంది అని ఎదురు చూడండి. ఇలా గనక నా నెక్స్ట్ థాట్ ఏమై ఉంటుంది అని మీరు ఎదురు చూస్తే ఏమవుతుందో చెప్పగలరా? మీరు ఎదురు చూడగానే మీ ఆలోచనలు ఆగిపోతాయి. ఆ నెక్స్ట్ ఆలోచన అంత త్వరగా రాదు, లేదా నెక్స్ట్ థాట్ రావటానికి కొంచెం టైం పడుతుంది. మైండ్ కాసేపు ఖాళీ అయిపోతుంది. కావాలంటే ఇప్పుడు ట్రై చేయండి. నెక్స్ట్ థాట్ కోసం ఎదురు చూడగానే మీకు ఏ ఆలోచన రాదు. మీరు ఎదురు చూస్తున్నంతసేపు ఖాళీగా ఉన్న ఆ మూమెంట్ నే నవ్, స్టేట్ ఆఫ్ ప్రెజెన్స్ అంటారు. ఆలోచనలతో సఫర్ అవుతున్నాను అనుకున్న ప్రతిసారి, ఇన్స్టెంట్ గా ప్రెజెంట్ లోకి రావాలనుకున్న ప్రతిసారి ఒక్కటే ఫాలో అవ్వండి. క్వశ్చన్ యువర్ సెల్ఫ్, వాట్ ఈస్ మై నెక్స్ట్ థాట్? సో చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.